హాయ్ నమస్తే దిస్ ఇస్ #you జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ ఒక పెద్ద అలజడి లేపటానికి పర్యటన అనే మార్గం ఎంచుకుని ప్రతి ఒక్కరిని విమర్శించ ఏదో రకంగా జనాల్లోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనకు తెలుసు రాప్తాడ్ ఎలా వెళ్ళాడు, మ్యాంగో యార్డ్కి ఎలా వెళ్ళాడు, గుంటూరు మిర్చి యార్డ్కి ఎలా వెళ్ళాడు, తర్వాత సత్తెనపల్లికి ఎలా వెళ్ళాడు, ప్రతి ఒక్క చోట ఎంతెంత గొడవలు జరిగినాయి, ఎక్కడ ఎంతెంత చోరీలు అయినాయి, ఎవరికి ఏ ప్రయోజనం లేని యాత్రలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పర్ట్. అది అందరికీ తెలిసిందే. పోనీ రైతులకు ఏమన్నా జరుగుతుందా? జరగదు. కానీ గంజాయి మొక్కలు పలకరించడానికి ఎముకలేవో అతికిచ్చారని చెప్పి ఏదో వెరైటీగా తాడేసి కట్టారో ఏదో చెప్తాడు ఆయన. ఏమోనండి నాకు తెలీదు. ఎవరెవరైతే తప్పులు చేస్తారో వాళ్ళ వెనకమాల జగన్మోహన్ రెడ్డి వెళ్ళి హీ విల్ ప్యాట్ దేర్ బ్యాక్. ఏంటంటే నేను ఉన్నాను, ప్రభుత్వం నేను ఎందుకు చిన్నచూపు చూస్తుంది, ఏ తప్పులు చేసిన వాళ్ళందరినీ వెళ్ళేస్తారా ప్రజలు మనం అందరం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎనీవేస్ ఈరోజు నెల్లూరు పర్యటనకి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే 3 కోట్లు ఖర్చు పెట్టి జన సమీకరణ జరగబోతుంది నెల్లూరులో. గమనిక, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటిది? ఇది జరుగుతున్న పర్యటన ఏంటి? బల ప్రదర్శన. అర్థమవుతుంది ప్రతి ఒక్కళ్ళకి? దేనికోసమే బల ప్రదర్శన? దేనికోసం? ఎవరు అక్కడ పెద్ద మనిషి ఫంక్షన్ చేసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, సతీ సమేతంగా వెళ్ళాలనుకున్నా, కుటుంబ రీత్యా పలకరించాలని అనుకున్నా, ఏం జరుగుతుంది అక్కడ? నన్నపలేని ప్రసన్న కుమార్ రెడ్డిని సోకాల్ ప్రశాంతి రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలపై ఆవిడ అభిమానులు దాడి చేశారని చెప్తే దానిపైన కేసు వేస్తే సరిపోతుంది కదా జగన్. దానికి నువ్వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఓదార్చడం ఏంటి? నాకు అర్థం కావట్లే. ఈ ఓదార్పు ఈ దేనికి సంకేతాలు? ఇలాంటివి కూడా ఓదార్పులు ఉంటాయా స్వామి? ఇక లెక్కను చూస్తుంటే ఇది ఒక ఓదార్పు, దీనికి ఒక పర్యటన. ఈ పర్యటనకి 3 కోట్లు ఖర్చు, 3 కోట్లు ఖర్చు పెట్టి జనాల్ని పోగేయటము. ఇప్పటికీ ఏంటంటే మనకున్న అనుమతులు ఎంతెంత. ఎస్పీ దామోదర్ గారు చాలా సీరియస్గా తీసుకుంటాను ఈ ఇష్యూని. ఆయన ఇచ్చిన పర్మిషన్, ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే ఈయన సోకాళ్ళు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు జైలుకి 3 మాత్రమే వెళ్ళాలి, అలాగే ప్రసన్న కుమార్ ఇంటికి 100 మంది మాత్రమే వెళ్ళాలి, హెలీప్యాడ్ దగ్గరికి 10 మంది మాత్రమే వెళ్ళాలి. అంటే మొత్తం సంఖ్యాబలం చూసుకుంటే మనకి ఎంత? 113 మంచి. నువ్వు ఎక్కువ చేయాల్సిన, ఎందుకంటే దీనికంటే అంత అవసరం లేదు. అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని జైలుకి వెళ్ళి సవర్దిస్తే బయటకు వచ్చేస్తాడా? చెప్పండి. జరిగిన ఇష్యూస్ వల్ల అబ్బబో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని బెయిల్ ఇచ్చేస్తారా? మనకి నిన్న 11 కోట్లు దొరికితేనే మొదలైపోతున్నాయి. ఈడీ పొద్దున్నే ఎంటర్ అయిపోయింది, ఈడీ నోటీసులు ఇస్తుంది 11 కోట్లకి. రాజ్ కసిరెడ్డి చెప్పిన మాటలని సీరియస్గా తీసుకుంటుంది. లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అన్నప్పుడు ఈ లబ్ధిదారి వెళ్ళిపోయి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పలకరిస్తాడంట. ఏం పలకరించడానికి? నేను ఉన్నానని చెప్పడానిక? అసలు నీకు నువ్వు ఉండు జగన్, తర్వాత చూసుకోవచ్చు ఇదంతా. అసలు ముందు ఏంటంటే హెలీప్యాడ్కి చెవుడుగుంటలో దిగమని చెప్పి పోలీసులు చెప్తే లేదు మేము అక్కడ దిగమని చెప్పి పర్యటన వాయిదా వేసుకున్నాడు. కానీ ఈరోజు చెవుడుగంటనే ఆఫ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకో తెలుసా అండి? అక్కడి నుంచంట నలపనేని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళటానికి 8 కిలోమీటర్ల దారి పడుతుంది. ఆ 8 కిలోమీటర్ల దారిని చిన్న రోడ్లు అవడంతో కిక్కిడిసిపోయి జనాలందరూ అబ్బో జగన్మోహన్ రెడ్డికి ఇంతకంటే మించి ఆదరణ లేదు, ఎక్కడ పడితే అక్కడ జనాలు పుంకాలుగా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి అసలు ఇంత ఆదరణ అంత ఆదరణ, ప్రభుత్వం షేక్ అయిపోయి చంద్రబాబు నాయుడు కూలిపోయి కూటమి ప్రభుత్వం రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి 11 స్థానాల్లో ఉన్నటికి దాసోహం అనేసి ఆంధ్రప్రదేశ్ జీవితం అంతా తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టేసి ఎన్ని సరిపోతాయా? 3 కోట్లు బొక్క, ఇంకా అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే పొద్దున్నే పోలీసులు యథావేషాలు వేసిన కొంతమంది అందరినీ ఆల్రెడీ అదుపులో తీసుకున్నారు, కొంతమంది కంట్రోల్ తప్పుతున్నారు. ఇది పర్టికులర్ ఇష్యూలో బల ప్రదర్శన చేసుకుంటే ఏంటంటే ఇతనికి ఈ పర్టికులర్ క్యాండిడేట్ కంటండి ఆ ఏరియాలో మనం చూసుకుంటే కనుక ఈ సోకాల్ 8 కిలోమీటర్లు ప్రయాణించే ఏరియాలో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది. 11 గంటల 20 నిమిషాలకి అక్కడ మహాకుంభాభిషేకం జరగబోతుంది. 2వ ప్రతిష్ఠ జరిగింది, మహాకుంభాభిషేకం జరగబోతుంది. అక్కడున్న రద్దీని కూడా ఇలా రద్దీలో వేసేసుకుంటాడు. కంగారు పడకండి, మా వాళ్ళే వీళ్ళు కూడా, బయట వాళ్ళేం కాదు. అన్నీ మనయే. ఇంకా ఎక్కడ చూసినా కూడా నీలిమేఘాలు మొత్తం ఈరోజు చుట్టేది నెల్లూరులో. అక్కడున్న భక్తులందరూ భయపడుతున్నారు. ఓర్ నాయనో ఈ జగన్మోహన్ రెడ్డి యాత్ర ఏంటి, మాకున్న ఈ పుణ్య కార్యక్రమాన్ని కూడా సరిగ్గా అవ్వనివ్వడానికి. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఈయన వెళ్ళే దారిలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది. మీరు మర్చిపోకండి ఈ విషయంలో. ఇప్పుడు ఈ మహార్యాలీలు తీసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇతనికి ప్రాణాల గురించి ఏం ఇక్కడ ఉండదు. దానికి ఎగ్జాంపుల్ కావాలా? మీ అందరికీ సత్తెనపల్లి వెళ్ళినప్పుడు అంబులెన్స్లో వెనకమాల ఒక అతనికి వేరు కూడా ఇవ్వలేని కామన్ సెన్స్ లేని కార్యకర్తలు తిరుగుతూ ఉంటారు వైసీపీలో. కొత్త మనకి మనిషి ప్రాణం ఏంటి, ఉంటే ఏంటి పోతే ఏంటే, మనకి బల ప్రదర్శన కావాలి అక్కడ.
అదేదో అంటారు చూడండి సామెతలో, ఇతని గురించి కాదు నేను చెప్తుంది, మీరు అందరూ మళ్ళీ ఇతని గురించి అనుకునేరు. ఒక సామెత గుర్తొచ్చింది నాకు, రాజ్యం ఒంటరిగా వెళ్ళదంట. ఏమో మరి నాకు తెలియదండి ఇవన్నీ ఇంకా ఎటు నుంచి ఎటు వెళ్తాయో. గవర్నమెంట్ హాస్పిటల్ ఆ సన్న రుదులో ఉంటే నీకు ఒప్పుడుకొప్పుడు అర్జెంటుగా ఇరుకు రోడ్లలో ఇంతమంది రావాలి. ఏమండి ఇవన్నీ అభియోగాలు అనుకుంటున్నారా? జనాల్ని పోగేయటం అంతా హంబక్ అనుకుంటున్నారా? నేను చెప్పేదంతా ఫూలిష్ వర్డ్ అనుకుంటున్నారా? వెళ్ళి చూడండి అయితే ప్రతి ఒక్కళ్ళు. అనిల్ కుమార్ యాదవ్ నిన్నటికి నిన్న సవాల్ కొట్టుకుంటా, తొడగొట్టలేదు అనుకోండి, ఏదో కొట్టుకుంటాడో నాకు తెలీదు, అతను ఒక కూర్చుని ప్రెస్తో మాట్లాడాడు. ఏంటో అసలు అది చెప్పిన మ్యాటరే చెప్పి రాసుకుంటే నాకు 2 పేజీలు అయిపోయింది, కానీ అతనికి మాత్రం 16 నిమిషాలు పట్టింది. సొల్లు, అంతకంటే ఏం లేదు. ఏంటంటేనంటండి ఇతనికి బేసికల్ ఇతను చెప్తున్నాడు ఏంటంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నల్లపనేని ప్రసన్న కుమార్ రెడ్డి గారు మేమందరం అగ్రీడ్ పార్టీస్, మమ్మల్ని కలవడానికి వాళ్ళు వస్తున్నారు. 2021లో జరిగిన స్కాములు ఇష్యూస్ గురించి ఇప్పుడు తవడం ఏంటంటే 2019 నుంచి 2024 దాకా మీ ప్రభుత్వాలు మోసాలు చేస్తే వెనక్కెళ్ళి తవ్వి తోడి శిక్షించక, పోన్లే బాబు నీ హయాంలో నువ్వు ఎంజాయ్ చేసావు, ఈసారి హయాంలో మళ్ళీ వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు అని చెప్పడానికి అది ప్రజా సొమ్మా లేకపోతే పార్టీ సొమ్మా? అనిల్ కుమార్ యాదవ్ నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మామూలుగా వదిలేస్తుంటే 3000 మందే వచ్చేవాళ్ళంట. నేను ఎక్కడ తప్పు చెప్పట్లేదు, ఎలా చూసుకోండి మీరు. 3000 మందే వచ్చేవాళ్ళంట. 3000 మంది కాదు, ఇక్కడ ఇన్ని ఆంక్షలు పెట్టేటప్పటికంటే ఏంటండి 113 మంది హెలిప్యాడ్ దగ్గర, ప్రసన్న కుమార్ ఇంటి దగ్గర, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు దగ్గర ఇంతమందిని రావాలని ఆంక్షలు పెట్టి 3000 కాదు ఎన్నో రెట్లు తెప్పించేస్తారంట ఇప్పుడు జనాల్ని. అర్థం ఉందా అండి ఎక్కడన్నా ఈ మాట అనే మాటలకి? నియమాలు నిబంధనలు పెడితే ప్రాబ్లము, జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ప్రాబ్లం అని సత్యభామ మొత్తుకుంటుంది. అంబటి రాంబాబు ఏమో సెక్యూరిటీ ప్రాబ్లం అంటే జగన్ గారికి ఏదో అయిపోతుంది ఎపిసోడ్ చేస్తూ ఉంటాడు. ఇతనేమో బ్యారిగేట్లు పెడితే ఎత్తి లేపేస్తాను రేపు అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ చెప్తా ఉంటాడు. మరి జగన్కి ఎలా భద్రత ఇవ్వాలి? పోలీసులు కూడా మా డ్యూటీ మేము చెయ్యలేము, మేము చెప్పిన నిబంధనల కంటే ఎక్కువ వచ్చేసారు, వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్ అని చెప్పి వదిలేస్తే ప్రతి ఒక్కదానికి తీసుకొస్తారు. వీ హ్యావ్ జెడ్ క్యారెక్టర్ సెక్యూరిటీ. ఈ జెడ్ క్యారెక్టర్ సెక్యూరిటీ కొంచెం మాట వినేవాళ్ళకి, అదుపులో ఉండేవాళ్ళకి ఒక్కరోజన్నా జగన్ పోలీసులతో నువ్వు ఆంక్షలు విధించుకోకుండా సవ్యంగా చేసే పనులు చేసి వచ్చేస్తావా? ఎప్పుడన్నా ఒక్కరోజు వాళ్ళతో మాట అనిపించుకోకుండా వస్తావా? నువ్వు వెళ్తుంటే నీ పర్యటన కోసం అనిల్ కుమార్ యాదవ్ అంటాడు, ఇంతమంది ఎస్పీలు, ఇంతమంది ఎస్ఐలు ఈరోజు దిగి ప్రభుత్వ పనులు చేయకుండా జగన్మోహన్ రెడ్డిని పర్యటన అడ్డుకోవడానికి నుంచున్నారంట. ఇదే జగన్మోహన్ రెడ్డిని రేపు మామిడికాయ ఏడులో నలిపేసినట్టు నెల్లూరులో నలిపారనుకో, రేపు నలిపేసారే అనుకో, అప్పుడు నువ్వేమంటావు? గవర్నమెంట్ వైఫల్యం. అస్సలు ఈ ప్రభుత్వం చేస్తున్న మిస్టేక్ అని నేను హౌస్ అరెస్ట్ చేయకుండా ఉంటాం. చేసేసి ఉంటే బయటకు రారు వీళ్ళెవరు. అండ్ ఈ ఈ సోకాల్ అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడు 46 మండలాలు ఉన్నాయంటండి. 46 మండలాల నుంచి ఇక్కడ ఎస్ఐలు, ఎస్పీలు అందరూ ప్రతి ఒక్క మండలం నుంచి ప్రెస్ మీట్ పెట్టారంట. పెడతారయ్యా, పెడతారు. ఒక్క ప్రాణమైన విలువే మాకు. మీలాగా లెక్క చేయకుండా వెళ్ళాం కదా. కామన్ సెన్స్ లేదా మీ అందరికీ? కామన్ సెన్స్ లేదా? ఒక రిలీజియస్ ప్లేస్ ఉంది, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది దారిలో. ఇలాంటి వాటిల్లో మనం సమూహంగా రైట్ ఇప్పుడు కూసుకుంటే మనకి 10:30 అయింది, ఈ పాటికి దిగిపోయి ఉంటాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి. 10:30కి అయిన ల్యాండింగ్ టైము. ఒకవేళ తొందరగా లేచుంటే ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు, లేట్గా లేచుంటే ఇంకా ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఈ పర్టికులర్ టెన్యూర్లో ఇంతమందిని పోగేసి 1000 కొద్ది మంది, 1,00,000 కొద్ది మందా? 1,00,000 మినిమం. అసలు మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎందుకు చెప్పట్లేదు ప్రతి ఒక్కళ్ళు? ఇదంతా కాకుండా అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ బెదిరింపులకు మొదలు లోన్ పెడతాడు. ఏంటంటే ఈసారి మేము వస్తే, ఈసారి మీరు వస్తే, ఈసారి మేము వస్తే, ఈసారి మేము వస్తే కక్ష రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటామని. ప్రభుత్వంలో ఎలా పాలించాలో, ప్రజాసేవకుల్లాగా ఎలా ఉండాలో తెలియదు. కార్యకర్తలు కూడా ప్రజలన్న విషయం మర్చిపోయి బిహేవ్ చేస్తాడు అనిల్ కుమార్ యాదవ్. జగన్మోహన్ రెడ్డికి ఎలాగూ పట్టదు. కిందున్న నేతలు మీకు కూడా లేకపోతే ఎలాగయ్యా? కొత్తగా వచ్చిన రాజకీయ నేతలు, ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన రాజకీయ నేతలు వీరవిహంగం చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ అంటున్నాడు. బాబు నువ్వెంత బాలవృద్ధుడివా? ఇప్పటికీ మనకు ఒక డికేడ్ హిస్టరీ ఉందా? జుట్టేమంత మెరవలేదే. నువ్వు కొత్తవాడివే కదా, అంత మరీ అంత పాతవాడివేం కాదు కదా. మీ పార్టీ పుట్టిందే ఒక 1.5 క్రితం, కొత్త పార్టీయే. అదేమన్నా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భాజపా పార్టీయా? మొన్న పుట్టిన పార్టీ 2 సార్లు ప్రతిపక్షంలోనే ఉంది, అది ఒక్కసారి పవర్లోకి వచ్చింది. ఇన్ని స్కాములు, ఇన్ని 1,00,000 కోట్లు బయట ఎదురు చూస్తున్నాయి ప్రతి ఒక్కరికి. అసలు ఇంత బయట మనీ దొరకడం అనేది ఫస్ట్ టైము ఒక స్కామ్లో. ఇప్పుడు దాకా ఎప్పుడు దొరకలేదు. ఒక్కసారి చాలు ఈ పరిపాలన రుచి చూడడానికి జనాలకి. ఎక్కడెక్కడ దాచిపెట్టారు, తవ్వుకుంటూ కూర్చోవాలా అనిల్ కుమార్ యాదవ్ ప్రజలందరూ ఈరోజు.
ఇదే చెప్తావు నువ్వు. ఇంకా ఇదంతా కాకుండా ప్రజలు కార్యకర్తలు ఒకటే అన్న విషయం మర్చిపోయి రెచ్చగొడుతున్నాడు. కార్యకర్తలు రండి, నాయకులు రండి, మీరు ముందడుగా ఏంటంట. నువ్వేం వేస్తావు? ఆఖరి అడిగేస్తావా? అతనే అనిల్ కుమార్ యాదవ్ నువ్వు ఆఖరి అడిగేస్తావా? జగన్మోహన్ రెడ్డి ఆ చుట్టూ చివరి అడిగేస్తాడు అప్పుడు. ఏంటమ్మా నీ బాధ ఏంటి? ఇంతమందిని తీసుకురావాలంట, తీసుకొచ్చి ఒకవేళ ఎంతమంది పోలీసులు వస్తే బ్యారిగేడ్లు ఎన్ని పెడితే తోసవతలు పడేయాలంట, తోసవతలు పడేసి జగన్మోహన్ రెడ్డికి ఇంత ఉన్నామని చూపించాలంట. అసలు రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంత ఉన్నారు ఇంత లేదని చెప్పి ఎవరు అడుగుతున్నారు? నీ సంఖ్యాబలం ఏంటి, నీ బల ప్రదర్శన ఏంటని ఎవరు అడుగుతున్నారు? ఇలా రెచ్చగొట్టి పిలిపించుకుని ఆబ్వియస్లీ ఇంతమందిని తీసుకొస్తున్నావు కార్యకర్తలు అని చెప్పిన తర్వాత లూప్ హోల్స్లోకి వెళ్ళి ఇంతమందిని పిలిచి తీసుకురావాలి. అదొక వ్యవస్థ. ముడుపుల వ్యవస్థ ఈ రంగంగా నడిపినప్పుడు కార్యకర్తల్ని జనాల్ని తోసుకొచ్చినప్పుడు వ్యవస్థగా నడపరా మీరు? దానికి ఒక బిర్యానీ ప్యాకెట్, దానికి ఒక ఫిక్స్ ప్రైజ్ ఎన్ని ఉంటాయి కదా, సభలకే ఊరుకోరారు జనాలు. అలాంటిది జైల్లోకి వెళ్ళడానికి ఊరికే వస్తారా నిన్ను? చెప్పు. అరెస్ట్ చేస్తే జైలు పట్టో కొత్త జైలు కట్టాలంట. రెడీగా ఉన్నామంట అందరూ. అంటే ఇప్పుడు జైల్లోకి వెళ్ళిపోయి ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తారా? ఇంతమంది వెళ్ళిపోయి కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకొచ్చేస్తారా? తండాలుగా వెళ్ళిపోయి జైల్లో. ఏం మాట్లాడుతున్నావు? టాక్ లైక్ అ మెచ్యూర్డ్ పొలిటీషియన్. నువ్వే కొత్తగా వచ్చిన పొలిటీషియన్లో మాట్లాడుతున్నావు తప్ప సీజనల్ పొలిటీషియన్గా మాట్లాడలేదు. నువ్వు తెలుసుకొని మాట్లాడుకోవచ్చు. ఆ పొలిటీషియన్ షుడ్ నో హౌ టు కండక్ట్ హిమ్సెల్ఫ్. రెచ్చగొట్టేదట ఎవడో మాట్లాడకూడదు. ఇదంతా కాకుండా ఆయన ఉదయగూడలో ఉన్న సీతాపురం దగ్గర నుంచి తడ దగ్గర ఉన్న వెంకటగిరి నుంచి ఇటు జట్టుగాని దగ్గర నుంచి సరిహద్దు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని పోగేసుకురండి అని పిలుపునిస్తున్నాడు. ఇదంతా కాకుండా పోలీసులు ఒకవేళ ఆపేసినా కూడా వీళ్ళు క్విక్కర్గా ఉంటారంట. ప్రతి ఒక్కళ్ళు ఒకటి ఆలోచించాలి. ఇక్కడ నెల్లూరు పర్యటనలో ఎంతమందికి ఎంత హాని జరుగుతుంది, ఎన్ని ఎమర్జెన్సీ కేసెస్ హాస్పిటల్కి వెళ్లకుండా అయిపోతాయి, ఇదంతా కాకుండా ఒక రిలీజియస్ ప్లేస్లో ఎంత విధ్వంసం జరుగుతుంది. ఈరోజు వాళ్ళకి మహా పుణ్య రోజు అయినప్పుడు ఈరోజు వాళ్ళకి ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ ఏమైనా జరగబోతుందా? సెల్ఫ్ అటాక్ ఫర్ సింపతి. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే జగన్ పైన అంతా నెగిటివిటీ కనిపిస్తుంది. నెగిటివిటీ ఎవరు క్రియేట్ చేయరండి, తానుగా ఆపాదించుకునే నెగిటివిటీ. ఈరోజు ఏ రోజైతే వెలికి తీయడం మొదలుపెట్టిందో జగన్మోహన్ రెడ్డికి మాట మంచి లేదు. నువ్వు అంత సీరియస్ పొలిటీషియన్ అయితే జగన్ మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో నువ్వు కూర్చుని చార్ట్ షీట్స్ పెట్టి చదువు. చార్ట్ షీట్ హోల్డ్ చేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఎవరు? ఎందుకు మీరు అందరూ ఒక్కొక్కళ్ళు క్లియర్గా కూర్చుని రాజ్ కసిరెడ్డి చార్ట్ షీట్ లిక్కర్ కుంభకోణంలో వేసిన చార్ట్ షీట్స్ అవన్నీ పెట్టి చదివి పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఇలా పేజీలు తిప్పి చూపిస్తూ ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు చార్ట్ షీట్లు ఎక్స్ప్లెయిన్ చేయకుండా? ప్రజలు మీకు వద్దా? మీకు ఆ ఫ్రీ కాపీ తీసుకున్న చార్ట్ షీట్లు ఏమున్నాయి మీరు చెప్పుకుంటూ ఉండాలా? లేకపోతే పేరుని చెప్పాడు ఒకప్పుడు 1,00,000 కోట్లు, ఈరోజు 50,000 కోట్లు, రేపు 10,000 కోట్లు, రేపు 11 కోట్లే అంట. కోట్లు అంటే చీప్ అయిందని నేను అన్నానా? పేరుని వెళ్ళి చూడండి మీరు, 11 కోట్లేగా అంట. ఏంటి బాబు ఇది? 11 మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బతికేస్తే 11 కోట్లు జీవన ఆదాయం ఒక్కొక్క మనిషిది. అంత సంపాదించి పోగేసి ఒక పిల్ల పెళ్లి చేసి అంత ఉంచుకొని అంటాడు మహారాజు. నీకేం తెలుసా బాధ అంత పేరుని చోప్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్తున్నాడు. కోడికత్తి డ్రామా లాంటివి జరిగితే, గులకరాయి డ్రామా జరిగితే చెప్పండి. అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్య చేస్తున్నా. ఇతని పైన వేరే కక్ష సాధింపు చర్యలు ఏం అక్కర్లేదండి. అలాంటి ఉద్దేశాలు కూడా ప్రభుత్వానికి లేవు. సిట్ కనుక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వదిలేస్తే ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు ఏ జైలుకు కావాలంటే ఆ జైలు, ఎవరిని కావాలంటే వాళ్ళు తీసుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డినే అంటలేదు ఇక్కడ. బట్ జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధి ఇస్ కమింగ్ టు కంక్లూజన్ బయటకు వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు అంటాం. లేకపోతే భారతిరెడ్డి గారి పేరు వస్తే ఆవిడ వెళ్తారు, ఎవరి పేరు వస్తే వాళ్ళు వెళ్తారండి. దాందే ఉంది, పెద్ద విశేషం కానే కాదు. సో ఈరోజు నెల్లూరు పర్యటన ఏదైతే జరగబోతుందో ఇది ఒక విపరీతమైన బల ప్రదర్శనకి విచక్షణ రహితంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కసారి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఈ బల ప్రదర్శన అనేది ఎందుకు చేస్తారంటే జనాలకి ఆప్టిక్స్లో కనిపించేటప్పుడు చిన్న రోడ్లు సందుల్లో అబ్బో జగన్మోహన్ రెడ్డికి ఇంతకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, ఇంతకు మించి సందర్భం లేదు, అసలు ఏం జగన్మోహన్ రెడ్డి ఇంత క్రేజ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు రావడం ఏంటి, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ కూడా అదే అంటున్నాడు. ఆ లెక్కన మేమందరం అనుకుంటుంది 2019లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినాయి. ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే విజయసాయి రెడ్డి 151 స్థానాలను ఎలా రాశాడు, రిజల్ట్స్ రాకముందే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బోర్డుని ఎలా కొట్టించాడు. ఎంత అహంభావం ఇంత గుర్తుంచుకోవడానికి మీకు? ఎంత ఈవీఎం ట్యాంపరింగ్లు అప్పుడు జరిగినాయా? ఆ ఒక్క మిస్టేక్ కనుక ట్యాంపరింగ్ జరగకుండా ఉంటే మేము ఇదే మాటని జనాలందరం 5 ఏళ్ళు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ సీట్లకు పని ఉండే కావు కదా. ఈరోజు 30,000 మందికి పైగా చనిపోయి ఉండేవాళ్ళు కాదు కదా. ఎనీవేస్
ఈరోజు నెల్లూరు పర్యటన తన బల ప్రదర్శనకి మాత్రమే వాడుకుంటున్న ఒక సాకు. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతకు మించి సమస్యలేం లేవు. అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడు, కూటమి ప్రభుత్వం బలహీనం అయిపోయింది, ఏమీ చేయట్లేదు కాబట్టి జనాలందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నారంట. సంవత్సరాలు వింతలు జరగవమ్మ. ఆ లెక్కన 5 ఏళ్లలో నువ్వు చేసిన సుపరిపాలన ఏదైతే ఉందో, విశ్వసతలు విలువలతో మాట తప్పను మడము తిప్పను, కరెక్ట్గా చెప్పాను ఈరోజు. ఓకే, మాట తప్పను మడము తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మడమంతా వెనక్కి తిప్పేసి తలకాయ ఎటు తిప్పేసి, ఆ జల్సా సినిమాలో అంటారు చూడండి, ఎలా వేసేవారయ్యా అసలు మాకు కూడా అర్థం కావాలంటే ఇప్పుడు మొత్తం తలకాయ తిప్పేయాలి, బాడీ తిప్పేయాలి అన్నట్టు రాష్ట్రాన్ని యూటర్న్ కొట్టించి సర్వనాశనం మూడ్లోకి తీసుకెళ్లారు. ఈరోజు మనం మళ్ళీ అనాలిసిస్ చేద్దాం ఈయన ట్రిప్ అయిన తర్వాత. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు స్టే హోమ్. ఎవరైనా నెల్లూరులో ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, ఎందుకంటే ఇదంతా సేఫ్ జోన్ కానే కాదు ఈరోజు నెల్లూరులో. అండ్ 3 కోట్లు ఖర్చు పెట్టి జనాల్ని ఒక చిన్న పరామర్శకు తీసుకెళ్తున్నారంటే లుక్ ఎట్ దర్ కెపాసిటీ. ఇట్స్ అ కాషియస్ వార్నింగ్ అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ.